వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కోదాడలో మితిమీరిపోతున్న ఆకతాయిల ఆగడాలు. సంక్రాంతి పండగ వేళ రంగంలోకి దిగిన కిలాడి లేడీలు. సుల్తానాబాద్ పట్టణంలోని ఎన్హెచ్ఎస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. మాజీ సీఎం కేసీఆర్కు మేడారం ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు. నెక్కొండ గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమం. ప్రతి వార్డులో విద్యుత్ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్హెచ్ఎస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఎన్హెచ్ఎస్ స్కూల్ ప్రాంగణం రంగురంగుల ముగ్గులు, సాంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు పండుగ వాతావరణంతో కలకలలాడింది. ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా విద్యార్థులు శివపార్వతుల వేషధారణలు, హరిదాసుల కీర్తనలు, సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, కనుమరుగవుతున్న మన ఆచారాలను పిల్లలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న, యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజకుమార్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని తుమ్మ రాజకుమార్ పేర్కొన్నారు. Priyanshi stand. Alena vetadu di. Not let be alien. Kitara papa jayu. Adel madam ke iwas. Anamko. Yundu. దీంతో ఇంటి కావాలండి అంత అవసరం ఉండే చెప్పినా చెప్తామని భయపడుతుంది. ఏం భయపడలేదు, ఇలా మూడులో లేదు, మాకు కట్టలేదు, కట్టబట్టుంటే అయిపోయింది.
కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు అండ్ నమస్కారాలు. ఈరోజు మా సంస్కృతి గురించి తెలియజేయడం కోసం ముందస్తు సంక్రాంతి సంబరాలను న్యూ హారిజన్ స్కూల్లో చేయడం జరిగింది. దానిలో భాగంగా గోదమ్మ వారిని విగ్రహ ప్రతిష్టాపన చేసి మంగళహారతులు, తులసీమాత, ఇసురాయిలతో పిల్లలను పిండి చేపించడము, దంచడము, చాటతో వాళ్ళకి చెరగడము, హరిదాసుల సంకీర్తనలు, శివపార్వతులు అండ్ శ్రీరాముడు, హనుమంతుడు, సోదమ్మలు అండ్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ముసలమ్మలు, తాతయ్యలాగా వివిధమైన వేషధారణలో మా స్కూల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఈ చరిత్రలో ఇలానే మిగిలిపోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ప్రపంచ దేశంలోనే భారతదేశానికి ఒక గొప్ప పవిత్రత గల దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఎందుకంటే ఇది హైందవ దేశం, హిందూ దేశం. ఇక్కడ భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అందరు కలిసికట్టుగా ఉండే దేశం ఏదైనా, ఐక్యతతో ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని చెప్పచ్చు. ఈ భారతదేశంలో ప్రతి పండుగకు ఘనంగా నిర్వహించుకుంటాం. అలనాడు జరిగిన కార్యక్రమాలు ఈనాడు కళ్ళకద్దినట్టు చూపించే గొప్ప కార్యక్రమం ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని NHS స్కూల్లో. అంటే సంక్రాంతి అంటే ఒక రైతు, భారతదేశం ఏంటంటే వ్యవసాయదారిక భారతదేశం. ఇది ఇక్కడ వ్యవసాయంతో కూడుకున్న దేశం కాబట్టి భారతదేశంలో వ్యవసాయాన్ని మనం ప్రాధాన్యత తీసుకొని ఇక్కడ జరుగుతుంది. ఈ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఏంటంటే సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగలో మనం ఈ భోగి పండుగ చూడవచ్చు, సంక్రాంతి చూడవచ్చు. అలాగే మనం పవిత్రంగా చూపించే గోమాత కానీ కనుమ పండుగ తీసుకుంటాము. ఆ పవిత్రతను ఇక్కడ చూపించే విధంగా, కళ్ళకద్దినట్టు విధంగా అంతరించిపోతున్న మన పండుగలను ఈ చిన్నారులకు మాకు తెలియజేసే విధంగా ఇంత మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించిన ఈ స్కూల్ యాజమాన్యానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రానున్న రోజులలో కూడా మన సాంస్కృతిక సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు నిదర్శనం, ప్రపంచ దేశాలకు ఆదర్శం. కాబట్టి ఈ యొక్క ఆదర్శాన్ని ఇలాగే నిలబెట్టే విధంగా ఈ చిన్నారులు ఇప్పంచలే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఇలాంటి అంటే వేషధారణతోటి ఇంత మంచి చూసినందుకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజులలో మన భారతదేశం ప్రపంచ దేశాల్లో గొప్ప స్థాయిలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ మేడారం మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్ను మంత్రులు స్వయంగా ఆహ్వానించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం అందజేశామని, కేసీఆర్ను కలుసుకోలేకపోవడంతో ప్రత్యేకంగా నివాసానికి వచ్చి ఆహ్వానించామని తెలిపారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ప్రపంచ ప్రసిద్ధ ఆదివాసీ జాతర మేడారానికి రావాలని కేసీఆర్ ఆయన సతీమణి శోభమ్మను ఆహ్వానించామని, కేసీఆర్ సానుకూలంగా స్పందించి జాతరకు వస్తారని చెప్పారని వెల్లడించారు. 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా, మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి పండుగ, మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సార్లమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు DCC పైడాకుల అశోక్ గారు, మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు, అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఎలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా, ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు అదేవిధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది. వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది. సంతోషం.
ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు, రాజకీయ వేదిక కాదు. ఇది మన రాష్ట్రంలో 96లోనే సమ్మక్క సారలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి అన్ని పక్షాలను, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినాం. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. లలిత అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై మెండుగా ఉండాలి. కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థలోని 33వ శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆరాధన మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా లలిత అమ్మవారి కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం, భజన, సత్తా హారతులు, శ్రీ లలిత అమ్మవారి వడిబియ్యం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులతో పాటు ముఖ్య అతిథులుగా లలిత పీఠం పీఠాధిపతులు శ్రీ మేడ సుబ్రహ్మణ్యం పాల్గొనడం జరిగిందని కల్లూరు శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ నిర్వాహకులు దాసరి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ లలిత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు శ్రీ అవధూత రామిరెడ్డి తాత భక్తాదులు జీవించేలా ఆశీర్వాదం వచనలు ఇవ్వాలని, ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, అద్భుత రామిరెడ్డి తాత ఆశీస్సులు అందరూ అందుకోవాలని కోరారు. ఓం శ్రీ గంధాకర్షణ్యే నమః. ఓం శ్రీ గంధాకర్షణ్యే నమః. ఓం శ్రీ చిత్తాకర్షణ్యే నమః. ఓం శ్రీ ధైర్యాకర్షణ్యే నమః. ఓం శ్రీ స్మృత్యాకర్షణ్యే నమః. ఓం శ్రీ నామాకర్షణ్యే నమః. ఓం శ్రీ బీజాకర్షణ్యే నమః. ఓం శ్రీ మానాకర్షణ్యే నమః. ఓం శ్రీ అమృతాకర్షణ్యే నమః. ఓం శ్రీ కాలతాపనమయే నమః. ఓం శ్రీ ధర్మాచార్యమయే నమః. ఓం శ్రీ దీపకళామయే నమః. ఓం మా కల్లూరు ప్రజలందరికీ శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ అవధూత రామిరెడ్డి తాత 33వ ఆరాధన మహోత్సవాన్ని జనవరి 16, 2026 శుక్రవారం కర్మరోజు మనం జరుపుకుంటున్నాము. దాని రంగరంగ వైభవంగా మనం అందరం కల్లూరు ప్రజలనే కాకుండా దేశ నలుగురు నుంచి వస్తున్న భక్తులందరికీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత దివ్య ఆశీస్సులు సదా కలిగి ఆయుర ఆరోగ్యాలు అక్షసంపద సిద్ధించి మీ కుటుంబాల్లో వెలుగు నిండాలని, కష్టసుఖాలను జరిగిపోవాలని, మనోవాంఛ కోరికలు నెరవేరాలని శ్రీ తాతగారిని, అమ్మగారిని, ఈరోజు లలితాపీఠ అమ్మవారిని, లలితా సుందరేశ్వర స్వామి గారిని మనం మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగినది. శ్రీ అమ్మవారి లోక కళ్యాణార్థం ప్రతి శుక్రవారం అక్కడ ఎన్నో విలక్షణమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు శ్రీ లలితా పీఠాధిపతులు శ్రీ మేడా సుబ్రహ్మణ్యం స్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన మాతృమూర్తులందరూ ఈ 3వ సంవత్సరంగా మనం చేసుకున్న కార్యక్రమము. అలాగే రేపు శనివారం 10 గంటలకు ఇక్కడ రామవధూత వ్రతం కూడా ఉంది. ఉదయం 10 గంటలకు మీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనవి చేయించున్నాము. శ్రీ అవధూత రామిరెడ్డి గారి దివ్యాసం సదా కలిగి మీకు మీ కుటుంబాల్లో వెలుగు నిండాలని, సక్సెస్గా తొలగిపోవాలని మరోసారి తాతగారిని శ్రీ లలిత అమ్మవారిని వేడుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై కల్లూరు గ్రామంలో కోరిన కోరికను తెచ్చే కల్పనగా వెలిసిన శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి
33వ ఆశీర్వాదంతో వారందరూ కూడా ఆయురారోగ్య అసోసియేషన్ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర శ్రీ రాముడి తాత దిగంబర సాక్షాత్ దత్తు స్వరూపైన శ్రీ 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 అవధూత రాముడి తాత గారు 39వ కుటుంబాల్లో వెలుగు నిండాలని వారికి సుఖ సంతోషాలతో ఆయుర్వేదాలన్నీ ప్రసాదించాలని ఆ లలిత అమ్మవారిని శ్రీ అవధూత రాముడి తాత గారిని కోరుకుంటూ జై రామరెడ్డి తాత, జై లలితా మాతాకి జై. రేగొండ మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గన్న సత్యనారాయణరావు హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ద్వారా స్థానికులకు ఆధార్ కార్డు పొందడం సులభతరం అన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ చాలా ముఖ్యమైనదని, ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు పొందడానికి, అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యేందుకు, వివిధ పౌర సేవలను అందించుకోవడానికి ఏర్పాటు చేసి ఈ ఆధార్ కార్డుతోనే ప్రతి పని కూడా ప్రూఫ్ కొరకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వమే భవనం ఏర్పాటు చేసి ఆధార్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి ప్రజలు సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఆధార్ కార్డు పొంది మీరు మీ అవసరాల కొరకు ఆధార్ కార్డు కంపల్సరీ అవసరం కనుక అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ యొక్క ఆధార్ సెంటర్ విషయంలో మిగతా మండలాల్లో కూడా ఏర్పాటు చేయని మండలాల్లో కూడా ఆధార్ సెంటర్లను మరి సెలెక్షన్ చేసి వెంటనే అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించవలసిందిగా నేను జిల్లా కలెక్టర్లకు, ప్రభుత్వానికి మరి కోరుతూ, అదే రకంగా ఈ యొక్క ఆధార్ సెంటర్ వల్ల ప్రతి పని కూడా ఆధార్ సెంటర్, మనం ఎక్కడన్నా ఎయిర్పోర్ట్ పోయినా ప్రతి పని కూడా ఆధార్ కార్డు ప్రూఫ్ చూపెట్టడానికి ఉపయోగపడే విధంగా, డేట్ ఆఫ్ బర్త్ కొరకు కానీ ప్రతి అవసరానికి ఆధార్ కార్డు ఉపయోగపడే విధంగా ఉంటుంది కనుక అందరూ కూడా దీన్ని తీసుకొని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సెంటర్ను ఉండే ఈ యొక్క అందరూ వచ్చి వాడుకునే విధంగా చూడాలని కోరితే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణ గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జవహర్ నగర్ మేడ్చల్ జిల్లా నిత్యావసర సరుకులు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్ జవహర్ నగర్ మదర్ తెరీసా కాలనీలో బూడిద వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రేస్ సొసైటీ సర్వీస్ ఖమ్మం ఫౌండేషన్ సంస్థ వారు 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. బూడిద వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి నూతన సంవత్సరం సందర్భంగా లెప్రసీ వ్యాధిగ్రస్తులను గుర్తించి పేదలకు, వితంతువులకు సహాయం అందించిన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీషన్ ఎం జాకోబో, కోఆర్డినేట్ ఎం రమేష్, వైస్ ప్రెసిడెంట్ కె అనసూయ, సామాజిక సేవకురాలు మామిడి మంజుల, ఎం రవి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల జవహర్ కాషన్న ఎన్నిక ఎన్జీఓ హోంలో జరిగింది. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జవహర్ కాషన్నలు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. నమస్తేనా ఎవరైనా పడుతుందో ఎవరైనా పడుతుందో ఎవరికంటే ఎవరు చేస్తారు
విదేశీ కనీసం మీ సార్ నోటీస్ ఇస్తే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పెద్దాయన కామ్రేడ్ ఆలపర్తి విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు మరి కర్నూలు జిల్లా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి కర్నూలు జిల్లా ఎన్నికలు 17 పోస్టులకు 17 నామినేషన్లే వచ్చినందున మరి జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కామ్రేడ్ శ్రీనివాసులు కడప జిల్లా అధ్యక్షులు గారు మరి ఈ కొత్త జవహర్లాల్ గారు జిల్లా అధ్యక్షుడు కాశీన జిల్లా కార్యదర్శిగా వారి కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా మా అధ్యక్షులు జవహర్ గారు చెప్పినట్టు మరి ఎక్కడెక్కడ సమస్యలు రాబోయే కాలంలోన మరి మా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారి ఆదేశాలు పిలుపు మేరకు భవిష్యత్తులో ఉద్యోగుల సమస్యలు ఎలాంటివైనా సరే ఫేస్ చేయడానికి ఢీగొనడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వంతో సానుకూలంగా దృక్పథంతోనే అన్ని డిమాండ్లు కూడా సాధిస్తాము. అంతేకాకుండా జిల్లాలో ఉన్న ఉద్యోగుల సమస్యలు కూడా సాధ్యమైనంత వీలుగా 99% పరిష్కారం ముందుంటామని ఈ విషయంలో ఈరోజు ఈ ఎన్నికలకు సహకరించిన కర్నూలు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మరియు మన 6 తాలూకాల అధ్యక్ష కార్యదర్శులకు వారి కార్యవర్గాలకు డిస్టిక్ కౌన్సిలర్లకు మరియు సిస్టర్ ఆర్గనైజేషన్ సంఘాలకు ప్రత్యేకంగా మరీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు ఎన్సీ కాసన జిల్లా కార్యదర్శి నగర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ. అసోసియేషన్ జిల్లా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినాయి. రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ గారి తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ రమణ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా ఎన్నికలు ఈరోజు సజావుగా జరగడం జరిగింది. జవహర్లాల్ కాషన్య ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నికైన సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ రోజు నుంచి పదవిలో వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యల కోసము ఎల్లవేళలా మేము ఉంటామని చెప్పి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ముందుంటామని చెప్పి, అదేవిధంగా జిల్లాలో ఉండే ఎన్జిఓ హోమ్ల సమస్యల పరిష్కారం కూడా చేస్తామని చెప్పి, ఈ కర్నూలు ఎన్జిఓ హోమ్ని మరీ పూర్వస్థాయికి తీసుకొస్తామని చెప్పి, ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి ముందుంటామని చెప్పి మేము ఏపీ ఎన్జిఓ జిల్లా పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు జవహర్లాల్, జిల్లా అధ్యక్షుడు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్. మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లోని అనంత సరస్వతి నగర్, న్యూ శ్రీనగర్ కాలనీలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే సతీమణి మర్రి మమతా రాజశేఖర్ రెడ్డి హాజరై మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులు అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మరి అమ్మా మీరు అందరు కొంచెం మిగతా వాళ్ళు ముందట రావాలా? ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందే నా ఉద్దేశంలో, కానీ అందరికి ప్రైజెస్ ఉన్నాయంట, కానీ ఒకటైతే కదా ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు. కానీ చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చి పార్టిసిపేట్ చేసిందంటే అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ప్రోత్సాహంతో ముందుకొచ్చి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరికి ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నా. ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అన్నలకి, అక్క చెల్లెలు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరి
అమ్మా మీరు అందరు కొంచెం మిగతా వాళ్ళు ముందట రావాలా? అందరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందే నా ఉద్దేశంలో, కానీ అందరికి ప్రైజెస్ ఉన్నాయంట, కానీ ఒకటైతే కదా ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు. కానీ చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చి పార్టిసిపేట్ చేసిందంటే అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ప్రోత్సాహంతో ముందుకొచ్చి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరికి ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నా. ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అన్నలకి, అక్క చెల్లెలు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.